హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? ఫ్రెండ్స్తో కలిసి వెంకన్న దర్శనం చేసుకొని వచ్చానండి. ఆయన దర్శనం చేసుకుంటే చాలు, ఇంకేమీ అవసరం లేదనిపిస్తుంది. మనసుకి అంత హాయిగా ఉంటుంది కదా. మీకు అలాగే అనిపిస్తుందా? నాకైతే అలాగే ఉంటుందండి. మేము ముగ్గురు ఫ్రెండ్స్ తిరుపతి వెళ్ళామండి. తిరుపతి వెళ్ళాక ఆ రోజంతా అక్కడే ఉండి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దేవస్థానాలు అన్నీ కూడా చూసామన్నమాట. ఫస్ట్ హోటల్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వెళ్ళిపోయాము. హోటల్ అయితే నిజంగా చాలా బాగుంది. ఈ హోటల్ వచ్చేసి రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంది. మీరు ట్రైన్కి వెళ్ళారనుకోండి, మనకి స్టేషన్ నుండి బయటికి రాగానే వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ హోటల్ కనిపిస్తుంది. హోటల్ సింధూరి పార్క్ అని కోనేరు ఎదురుగానే ఉంటుందండి. గోవిందరాజు టెంపుల్ కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. లోపలికి వెళ్ళగానే నిజంగా చాలా బాగుంది అపీరెన్స్ తెలుసా. ఫస్ట్ వెళ్ళగానే మనకి గణేష దర్శనం ఇస్తాడు. తర్వాత ఇలా వచ్చేసి వెంకటేశ్వర స్వామి చాలా పెద్దగా వుడెన్తో చేసి ఉంటుందన్నమాట. చూడ్డానికి చాలా బాగుంది. ఇది మొత్తం వుడ్తో చేసిందండి. చాలా బాగుంది అసలు. నాకైతే భలే నచ్చిందంటే ఈ వెంకటేశ్వర స్వామి చాలా బాగుంది. అసలు ఎంత కళగా ఉందో అసలు నిజంగా చాలా బాగుంది. చూసారా ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ వచ్చేసి నేను మా ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము. చాలా బాగుంది కదా. ఇక్కడ స్పేస్ కూడా చాలా బాగుంది. సోఫాలు అన్నీ వేశారు. మనం ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు అనమాట బయట నుండి రాగానే. హోటల్ అయితే చాలా బాగా నచ్చిందండి మాకైతే. మీరు ఆన్లైన్లో కూడా బుకింగ్ చేసుకోవచ్చు హోటల్ రూమ్స్ కావాలంటే. ఇక్కడైతే మాకు చాలా కంఫర్ట్ అనిపించింది, అందుకే మీకు బాగుందని చెప్తున్నాను అనమాట. మీకు ఒకవేళ రూమ్స్ కావాలనుకుంటే మీకు ఆన్లైన్లో చెక్ చేసుకోండి, వివరాలన్నీ ఉంటాయి. ఇక్కడే రెస్టారెంట్ కూడా ఉంది వీళ్ళది. మళ్ళీ మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ డిన్నర్ అన్నీ కూడా ఇక్కడే చేసేసుకోవచ్చు. కింద రెస్టారెంట్ కూడా చాలా బాగుంది, చూపిస్తాను. మనం ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వెళ్ళినప్పుడు ఏదైనా హోటల్ తీసుకోవాలనుకున్నప్పుడు అన్నీ మనకి కంఫర్ట్గా ఉంటేనే బాగుంటుంది కదా. ఎన్ని డబ్బులు పెట్టినా కూడా మనకి కంఫర్ట్గా లేకపోతే కనుక అస్సలు మనకి సాటిస్ఫై ఉండదు కదా. ఇక్కడైతే మాకు చాలా బాగా అనిపించింది, అన్నీ బాగా నచ్చాయి. చూడండి ఇక్కడ రాధాకృష్ణులు కూడా ఎంత బాగుంది కదా. కిందనే రెస్టారెంట్ ఉందన్నమాట. కిందకి వెళ్దాంనండి, చూపిస్తాను. ఇక్కడ వెళ్ళగానే ఫోటోషూట్ చేసుకోవడానికి కూడా కొంచెం బాగుందన్నమాట. మాకు నచ్చి మేము మా ఫ్రెండ్స్ కొద్దిగా ఫొటోస్ తీసుకొని మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా టెంపుల్స్కి వెళ్ళిపోయాము. వెళ్ళగానే ఎంట్రన్స్లో అద్దాల మేడలాగా ఉందన్నమాట. చుట్టూ అద్దాలు ఉన్నాయి, ఫ్లవర్స్తో కొంచెం డెకరేట్ చేసి ఉన్నారు. ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగా అనిపించింది. అందుకే మేము కూడా ఫ్రెండ్స్తో కలిసి సరదాగా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ మనకి ఎక్కడైనా వెళ్ళగానే ఏదైనా సీనరీ చాలా బాగా అనిపించిందంటే ఫస్ట్ ఫొటోస్ తీసుకుంటాం కదండి. అది ఎవరికైనా మంచి అలవాటు, ఎందుకంటే మెమోరీస్ అలా ఉండిపోతాయి అన్నమాట. ఒక మిర్రర్లో చూస్తూ ఉంటే అన్ని మిర్రర్స్లో కనిపిస్తూ ఉంటుంది. చూడ్డానికి చాలా బాగుంది కదా. ఇలాంటివి చాలా చోట్ల కూడా ఉంటాయండి టెంపుల్స్లో. అటువంటి చోట అద్దాల మేడ అని ఉంటాయి కదా. మీకు ఇంతకుముందు నేను కొన్ని టెంపుల్స్లో చూపించే అద్దాల మేడ అని అలా ఉందన్నమాట. చూడ్డానికి చాలా బాగా అనిపించింది. మేము ట్రైన్కి ఎర్లీ మార్నింగే వచ్చేసాం కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యేసి ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని తొందరగా టెంపుల్కి వెళ్ళిపోవాలనుకున్నాము. ఎందుకంటే మరి లేట్ అయ్యే కొద్దీ అన్ని టెంపుల్స్ చూడాలంటే మరి ఎండ ఎక్కువైపోతుంది కదా, చాలా వేడి అనిపిస్తుంది. కాబట్టి వీలైనంత తొందరగా వెళ్ళిపోదామని చెప్పేసి బయలుదేరిపోయాము. ఇంకా ఇక్కడ నుండి టోటల్ ప్యాకేజ్ వెహికల్ అయితే మాట్లాడేసుకొని ఇంకా వెళ్ళిపోయామండి. ఫస్ట్ అయితే కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాము. ఇది కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్. బయట కోనేరు ఉంటుంది. టెంపుల్ చాలా పురాతనమైంది. ఇక్కడ స్వామివారి కళ్యాణం జరిగిన స్థలం అన్నమాట, అందుకే అంత పవిత్రమైనది. పైన కొండ మీద వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో కింద కూడా సేమ్ అలాగే ఉంటారండి. యాజ్ ఇట్ ఈస్గా ఉన్నట్టుగానే ఉంటుంది తెలుసా. ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా లోపలికి కెమెరాస్ వీడియోస్ అలా ఉండదు కాబట్టి బయటకు వచ్చేసి పులిహోర పొంగల్ ఇచ్చారు. తీసుకొని ఫ్రెండ్స్ సరదాగా తింటూ నవ్వుకుంటున్నాము. పులిహోర అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అది ఏం మహిమో ఏమో కానీ టెంపుల్స్లో పెట్టే పులిహోర మాత్రం నిజంగా భలే అద్భుతంగా ఉంటుంది కదా. నాకైతే ఈ పులిహోర చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఈ పులిహోర అంటే ఇష్టం? కమెంట్ రూపంలో షేర్ చేయండి, అస్సలు మర్చిపోవద్దండి. టెంపుల్ మాత్రం చాలా పురాతనమైంది, చాలా విశాలంగా చాలా బాగుంది. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, ఎవరికైనా ఇంకా ఎక్కువ రోజుల నుండి పెళ్లి కాలేదు అని బాధపడుతున్న వారు ఇక్కడికి వచ్చి కంకణం ఇస్తారంటండి. ఆ కంకణం కట్టుకుంటే తొందరగా పెళ్ళి అవుతుందంట. మీకు ఎవరికైనా అవసరం ఉంటే చూడండి. ఇక్కడ నుండి తర్వాత వచ్చేసి వకులమాత దగ్గరకు వచ్చేసాము. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి అమ్మవారు అనమాట. ఈ టెంపుల్ కూడా ఇలా కొంచెం హైట్లో ఉంది. కింద వెహికల్స్ ఆపేస్తారు, పైకి వెళ్ళాలన్నమాట. కొంచెం స్టెప్స్ ఉన్నాయి, తర్వాత నడిచి వెళ్ళాలి పైకి.
ఎండ బాగా ఎక్కువగా అయిపోయింది. అప్పటికే కాళ్ళు అయితే కాలిపోతున్నాయండి. పరిగెత్తిపోయాం పైకి అయితే. అలా టెంపుల్ నుండి బయటికి వచ్చాక ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ లాగా పెట్టి ఇక్కడ రాశారండి, కులోత్తుంగ చోళత్రి అనే రాజు ఇక్కడ శాసనం రాశారంట. అంటే టెంపుల్ గురించి, వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర గురించి రాశారంట. ఇక్కడ కింద చూస్తే మనకి మిర్రర్ లాగా కనిపిస్తుంది కదా, ఇందులో రాసి ఉందంట. మనకైతే బయటికి కనిపించదు, మరి ఎలా కనిపిస్తుందో అర్థం అవ్వలేదు అక్కడ. ఇది చూసి మేము కూడా ఏంటి ఊరికే మిర్రర్ ఇలా పెట్టి ఉంది అనుకున్నాము. ఇందులో శాసనం లిఖించబడి ఉందని అందరూ అక్కడ చెప్పారనమాట. అది ఎలా చూడాలో అర్థం అవ్వలేదు. మీలో ఎవరికైనా తెలుసుంటే నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి. పైన అయితే చూడడానికి ప్లేస్ చాలా బాగుందండి. ఏదైనా కానీ కొంచెం హైట్లో ఉండి టెంపుల్స్ ఇలా ఉంటే ప్లేస్ మాత్రం అదిరిపోతుంది కదా. అందులో చుట్టూ గ్రీనరీ ఎంత బాగుందో, చల్ల గాలి వస్తుంది. ఎండ ఉన్నా కూడా గాలి బాగా తగులుతుంది అనమాట. అలా కొద్దిసేపు అలా ఉండేసి మళ్ళీ వెళ్ళిపోయాము. ఎందుకంటే ప్యాకేజ్ మాట్లాడుకున్నాం కాబట్టి ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు అనమాట. మనం ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉండాలి. ఇక్కడ నుండి పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపోయాము. ఫ్రైడే అవ్వడం వల్ల అసలు ఎంత రష్ ఉందంటే చెప్పలేమండి. వీడియో తీయడానికి కూడా బయట ప్లేస్ అస్సలు సరిపోలేదు, అంత రష్ ఉన్నారనమాట. ఇంకా లోపల ఎలాగో వీడియో తీయడానికి అస్సలు అవ్వదు కదా. దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం ఇచ్చారండి. కదంబం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా. అసలు ఎంత బాగుందంటే టేస్ట్ నేనైతే ఎక్కడ తినలేదండి, అంత బాగుంది. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇంకా ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి వచ్చేసి కపిల తీర్థానికి అయితే వచ్చేసాము. ఇక్కడే అభయహస్త ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. ఈ స్వామివారిని చూడగానే మనకున్న భయాలన్నీ తొలగిపోయి స్వామివారు అయితే మనకి శుభాన్ని కలిగిస్తారనమాట. మీరు ఎప్పుడైనా గమనించారండి, ఎక్కడైతే హనుమాన్ టెంపుల్ ఉంటుందో అక్కడైతే కోతులు ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే ఇంక హనుమాన్ అంటేనే అంతే కదండి. నిజంగా స్వామివారిని చూడగానే మనసు అయితే ఎంత హాయిగా అనిపించిందో. అభయహస్తం పేరులోనే ఉంది కదా, మనకున్న భయాలన్నీ తొలగించేస్తాడనమాట స్వామి. అందుకే అభయహస్త ఆంజనేయ స్వామి అంటారు. ఇక్కడ చాలా పవర్ఫుల్ అనమాట. ఈ కపిల తీర్థంలో ఇక్కడ పైనుండి జలపాతం అయితే ఎప్పుడూ వస్తూ ఉంటుందంట. ఇప్పుడైతే రావట్లేదని చెప్తున్నారు, ఎందుకంటే ఎండాకాలం అని చెప్పేసి రాలేదని అంటున్నారు. వాటర్ అయితే ఇక్కడ చాలా ప్యూర్గా ఉన్నాయి. మేము చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. పిల్లలు కొంతమంది అయితే స్నానాలు చేస్తున్నారు. నిజంగా అలా ఎండలో వచ్చిన తర్వాత ఇలా వాటర్ చూస్తే ఎప్పుడెప్పుడు అందులోకి దిగిపోదామా అనిపిస్తుందండి. అంత హాయిగా ఉంటుంది కదా. మేమైతే ఊరికే దిగలా కాళ్ళు కడుక్కొని పైన నీళ్ళు చల్లుకున్నాం అనమాట. నీళ్ళల్లో అలా పెట్టగానే చల్లగా ఎంత హాయిగా అనిపించిందో. చాలా బాగున్నాయి వాటర్, చూడడానికి ఎంత ప్యూర్గా ఉన్నాయో అసలు. ఇక్కడ పక్కనే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఈ నరసింహస్వామి వచ్చేసి లోపల గుహలో ఉంటుందండి. ఇంకా లాక్ చేశారనమాట, మధ్యాహ్నం అయింది అందుకే పోలేదు లోపలికి. ఇటుపక్క కృష్ణా టెంపుల్ ఉంటుంది, శివాలయం కూడా ఉంటుంది. ఎక్కడ లోపల కెమెరాస్ అలౌ లే కాబట్టి ఇంకన్నీ చూపించలేకపోయామన్నమాట. ఇంక ఇక్కడ నుండి తిరిగి వస్తూ ఉంటే వానరాజులు చూడండి స్వామివారి టెంపుల్ దగ్గర కూర్చొని ఎంత బాగా ఆడుకుంటున్నాయి ఇవి. ఇది చూడ్డానికి భలేగా అనిపిస్తాయి కదా. అసలు ఈ స్వామి టెంపుల్ దగ్గర అంతే, ఎక్కడ చూసినా అలాగే ఉంటాయి కదా. ఇంకా ఇక్కడ నుండి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళిపోయాము. టెంపుల్ బయట చాలా బాగుంది చూడడానికి. లోపల ఎక్కడ కెమెరాస్ అలా ఉండవు కదండి, బయట మాత్రం చాలా చాలా బాగుంది. ఇలా స్టెప్స్ పైకి ఎక్కి వెళ్తూ ఉంటే ఎంత బాగా అనిపిస్తూ ఉందో. కొద్దిగా ఈవినింగ్ అవుతూ ఉందా, క్లైమేట్ చాలా బాగా అనిపించింది. ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ ఉన్నా కానీ బయట చూడడానికి మాత్రం లుక్ అదిరిపోతుంది కదా. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. లోపల కూడా చాలా చాలా బాగుంది. ఎంత స్పేసియస్గా సూపర్గా ఉండి అందరూ అయితే అక్కడ కృష్ణుడి భజనలు చేసుకుంటూ ఉన్నారు. చాలా బాగా అనిపించింది. ఎక్కడైనా అలా భజన చేస్తూ ఉంటే అలా కూర్చుండి పోవాలనిపిస్తుంది కదా. నాకైతే నిజంగా భజనలు అంటే చాలా ఇష్టం అండి. కాకపోతే మనకి టైం లేదు కాబట్టి వెళ్ళిపోవాలన్నమాట. దర్శనం చేసుకొని వచ్చి వెళ్ళిపోయాము. ఇక్కడ సమోసా తిన్నాం, చాలా చాలా బాగుంది లోపల. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆనియన్స్ ఏమీ వాడరండి. ఏ టెంపుల్స్లో అయినా దాదాపు ఆనియన్స్ అస్సలు వాడరు. ఆనియన్ లేకపోయినా కూడా అసలు సమోసా ఎంత టేస్టీగా ఉందో అసలు. టెంపుల్ లోపల తిన్నాం కాబట్టి కెమెరాస్ అలో లేదనమాట, చూపించలేకపోయాం. లేకపోతే అది కూడా చూపిద్దాం అనుకున్నాం. నిజంగా అంత బాగుంది. ఇలా టెంపుల్స్ అన్నీ వెళ్తూ ఉంటే ప్రసాదాలతోనే కడుపు నిండిపోయింది తెలుసా. నిజంగా ఆ రోజు అయితే మేము బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏమీ తినలేదండి. ఇలా ప్రసాదాలతోనే కడుపు నిండిపోయింది అసలు. ఇక్కడ నుండి తర్వాత మళ్ళీ రామాలయం వెళ్ళాం, కోదండ రామాలయం. అక్కడ కూడా ఇంకా ఫొటోస్ ఏమీ తీయలేదన్నమాట. తర్వాత ఈవినింగ్ వచ్చేసి రూమ్కి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం లేట్గా ఇక్కడ మళ్ళీ టెంపుల్కి వచ్చేసాం. కోదండ రామాలయం కూడా నిజంగా అండి చాలా చాలా బాగుంది.
రాముడు సీతా లక్ష్మణుడు ఎంత బాగుంది అసలు, విగ్రహాలు చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. అక్కడి నుండి ఇంకా రూమ్కి వెళ్ళిపోయాం. ఎందుకంటే మార్నింగే వచ్చి ఫుల్ తిరుగుతున్నాం కదా, ఇంకా కాసేపు అలా రిలాక్స్ అయ్యి ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం లేట్గా 8 ఆ టైంలో, ఈ టైంలో టెంపుల్కి వెళ్తే చాలా బాగుంటుంది కదా, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఫస్ట్ దర్శనం చేసేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ షాపింగ్ చూద్దాం అనుకున్నాము. అందుకే ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. ఏమంత రష్ లేదు, కానీ ప్రశాంతంగా చాలా బాగా జరిగింది. మనము టికెట్ తీసుకొని వెళ్తే తొందరగా వచ్చేసేయచ్చు, ఇంకా ఫ్రీగా వెళ్ళాలంటే కొంచెం లేట్ అవుతుందన్నమాట. దర్శనం చేసుకొని వచ్చి బయట అక్కడ ఆవరణలో కూర్చుంటే కొద్దిసేపు చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా. చాలా స్పేసియస్గా ఉంటుంది కదా లోపల. దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా అక్కడ కొద్దిసేపు అలా కూర్చొని మళ్ళీ బయటకు వచ్చేసాము. అలా విండో షాపింగ్ చేస్తూ అన్నీ చూసుకుంటూ వచ్చామన్నమాట. మనం ఏవి కొనకపోయినా కానీ అలా చూస్తూ వస్తాం కదా, మన కళ్ళు చూస్తే ఊరుకుంటాయా? ఖచ్చితంగా ఏదో ఒకటి లాస్ట్కి చిన్న వస్తువైనా అలా తీసుకొని వచ్చేస్తాం కదండి. ఇక్కడ నుండి హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసేసుకొని తొందరగా రూమ్కి వెళ్ళిపోయామండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అలిపిరి మెట్లు ఎక్కాలి కదా. మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.